Good morning, students. And today we are going to discuss about partnership accounts. And we have seen what is the meaning of partnership accounts and what are the features of partnership accounts in the previous class. And ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్లో కూడా ఏ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేవి ఈ క్లాస్లో చూస్తాం. అండ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మనం మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈస్ ద P&L అప్రోప్రియేషన్ అకౌంట్, అనదర్ వన్ ఈస్ ద క్యాపిటల్ అకౌంట్స్. అండ్ క్యాపిటల్ అకౌంట్స్ ఉండగా మనం ఫర్దర్ టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. వన్ ఇస్ ద ఫిక్స్డ్ క్యాపిటల్స్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్. ఫిక్స్డ్ క్యాపిటల్ లోపల క్యాపిటల్ అకౌంట్స్ అంటే క్యాపిటల్స్ అనేవి ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. అంటే నువ్వు స్టార్టింగ్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేసావో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే నీ యొక్క క్యాపిటల్ అనేది పెరగదు. సో దానికోసం మనం టూ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది క్యాపిటల్ అకౌంట్స్ లోపల. వన్ ఇస్ ద క్యాపిటల్ అకౌంట్స్, ఇంకొకటి వచ్చేసి కరెంట్ అకౌంట్. ఒకవేళ నువ్వు ఫాలో అయ్యే మెథడ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ అయితే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఓన్లీ క్యాపిటల్ అకౌంట్. సో నువ్వు దీంట్లో ఓన్లీ క్యాపిటల్ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేస్తావు. ఒకవేళ ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ని యూజ్ చేస్తుంటే దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ టూ అకౌంట్స్. వన్ ఇస్ ద క్యాపిటల్ అకౌంట్ అండ్ అదర్ వన్ ఇస్ ద కరెంట్ అకౌంట్. సో what is P&L appropriation account? What is P&L appropriation account? And what is capital accounts? అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. P&L అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంది? ఫర్మ్ పెట్టిన తర్వాత ఫర్మ్లో వచ్చేటువంటి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఒక సపరేట్ ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తాం. దాన్నే P&L అప్రోప్రియేషన్ అకౌంట్ అంటాం. అండ్ మనం P&L అకౌంట్నే చేస్తాం. సో దీనికోసం టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్. సో P&L అకౌంట్ లోపల మనకేముంటాయి? సో P&L అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. సో ఆల్ ఎక్స్పెన్సెస్ విల్ బీ ఆన్ ద డెబిట్ సైడ్, ఆల్ ఇన్కమ్స్ ఆర్ అట్ ద క్రెడిట్ సైడ్. అండ్ ఫర్మ్ చేసేటువంటి మొత్తం ఫర్మ్కి వచ్చేటువంటి మొత్తం ఇన్కంలోంచి ఫర్మ్కి ఉన్నటువంటి మొత్తం ఎక్స్పెన్సెస్ని మైనస్ తీసేస్తే మనకేమొస్తుంది? నెట్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఈ నెట్ ప్రాఫిట్ అనేది పార్ట్నర్స్కి సంబంధించింది. సో వీ హ్యావ్ టు డివైడ్ దిస్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. సో ఈ ప్రాఫిట్ని మనం డివైడ్ చేయడానికి ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీ విల్ క్రియేట్ P&L అప్రోప్రియేషన్ అకౌంట్. అండ్ వాళ్ళకి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికంటే ముందు వాళ్ళకి వాళ్ళ యొక్క వాళ్ళకి రావాల్సిన డిఫరెంట్ అమౌంట్స్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, అండ్ దిస్ ఇస్ ద P&L అప్రోప్రియేషన్ అకౌంట్. And we have to put debit and credit because it is a account. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ని మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటాం బికాస్ ఇట్ ఈస్ ఏ ఇన్కమ్ అండ్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ అట్ ద క్రెడిట్ సైడ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి ఆర్ ద పార్ట్నర్స్. పార్ట్నర్స్ ఫర్మ్ కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినారు. సో ఏ అండ్ బి ఫర్మ్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినారు, అమౌంట్ ఇన్వెస్ట్ చేసినారు. దీనికి ప్రతిఫలంగా ఫర్మ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటి ప్రాఫిట్, ఇంకొకటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇది ఫర్మ్ తరపున ఆలోచిస్తే మనకి ఇది ఒక ఎక్స్పెన్స్ అయింది. అండ్ ఏబి తరపున ఆలోచిస్తే ఇది మనకు ఒక ఇన్కమ్ అయింది. సో మనం ఫర్మ్ నుంచి ఆలోచించాలి. కాబట్టి ఫర్మ్ నుంచి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఏబీలకి పోతుంది. కాబట్టి దీన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తాం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని. సో ఆల్ ఎక్స్పెన్సెస్ విల్ బి కమ్ అండర్ డెబిట్ సైడ్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్కడ వస్తుంది? డెబిట్ సైడ్ వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత ఇవ్వాలి అనేసి మనకి ఎలా తెలుస్తుంది? సో దిస్ విల్ బి డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్. సో పార్ట్నర్షిప్ డీడ్లో ఎంతైతే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటుందో దాని ప్రకారం ఏ అండ్ బికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎవరైతే మేజర్గా వర్క్ చేస్తారో, అంటే ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో ఫర్మ్ కోసం, సో వాళ్ళు ఒకవేళ ఏమన్నా శాలరీ తీసుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు ఏ శాలరీ డిమాండ్ చేయొచ్చు, ఆర్ ఏ ఎక్కువ బోనస్ అడగొచ్చు. సో అలాంటి టైంలో ఏమన్నా శాలరీ కానీ, కమిషన్ కానీ, బోనస్ కానీ ఇస్తే
we have to record that salary, bonus, commission in the debit side of the P&L appropriation account. అండ్ ఈ ప్రాఫిట్ నుంచి, ఈ నెట్ ప్రాఫిట్ నుంచి, ఇఫ్ వీఆర్ టేకింగ్ అపార్ట్ ఫర్ ద రిజర్వ్స్, అంటే ఈ ప్రాఫిట్ నుంచి మనం ఏమన్నా రిజర్వ్స్ని తీయాలనుకుంటే దట్ ఈస్ ఆల్సో కమ్ అండర్ ద డెబిట్ సైడ్. అండ్ ఇది పార్ట్నర్స్కి రాదు. దిస్ ఇస్ నాట్ ఫర్ ద పార్ట్నర్స్, దిస్ ఇస్ ఫర్ ద ఫర్మ్ ఓన్లీ. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫర్మ్ నుంచి ఏబీలకి వెళ్తుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మ్ ఫర్మ్ నుంచి ఏ అండ్ బి డ్రాయింగ్స్ తీసుకున్నారు అంటే ఫర్మ్ నుంచి తీసుకున్నారు, అమౌంట్ తీసుకున్నారు. సో ఫర్మ్ నుంచి వీళ్ళు తీసుకున్నారు. సో ఫర్మ్ కూడా ఏ అండ్ బి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ అన్ ఇన్కమ్ టు ద ఫర్మ్ అండ్ ఎక్స్పెన్స్ టు ద ఏ అండ్ బి. సో interest on drawings is the income. So all incomes will be come under credit side. So interest on drawings, ఒకవేళ ఏ తీసుకున్నాడు డ్రాయింగ్స్, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ విల్ బి పేడ్ బై ఏ ఓన్లీ. అండ్ దిస్ ఈస్ P&L అప్రోప్రియేషన్ అకౌంట్. అండ్ ఈ నెట్ ప్రాఫిట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఓన్లీ is the item come under credit side. Remaining all items will be come under debit side only. అండ్ ఈ మొత్తం క్రెడిట్ నుంచి ఈ మొత్తం డెబిట్ ఐటమ్స్ తీసేయగా మనకు వచ్చేది డివైడబుల్ ప్రాఫిట్స్. సో దాన్ని అకార్డింగ్ టు దేర్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వీ హ్యావ్ టు డివైడ్ టు ద ఏ అండ్ బి ఆర్ టు ద పార్ట్నర్స్. Right. And we have seen P&L appropriation account, and this is for the firm. And for the partners we have to create capital accounts. And capital accounts will be created on behalf of the పార్ట్నర్స్, రైట్. సో పార్ట్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించి క్యాపిటల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాపిటల్ అకౌంట్స్లో వీ విల్ హ్యావ్ 2 మెథడ్స్. వన్ ఈస్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ ఫ్లక్చువేటింగ్ capitals. So first of all we have to identify which method is partner is using. So first of all we will discuss about the fluctuating capitals. So what is fluctuating capitals? So partnership capital accounts will be fluctuating. For example, if you are investing 1 lakh rupees, so మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో 1 year తర్వాత నీకు శాలరీ వచ్చింది అండ్ యూ హ్యావ్ గెయిన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ and you have gain profit. So this is the capital and these all are the other incomes which will be affecting your capital. So at last end of the year నీకు వచ్చినటువంటి మొత్తం ఇన్కమ్తో పాటు నీ యొక్క క్యాపిటల్ అనేది పెరిగిందా తగ్గిందా? సో అబ్సల్యూట్లీ పెరిగింది. ఎంతతో పెరిగింది? 1,60,000. సో దిస్ ఈస్ ద ఫైనల్ క్యాపిటల్ యూ హ్యావ్. సో ఇక్కడ స్టార్టింగ్లో ఉండేటువంటి క్యాపిటల్ 1 lakh అండ్ ఇయర్ ఎండింగ్లో నీకు ఉన్నటువంటి క్యాపిటల్ 1,60,000. సో క్యాపిటల్ అనేది పెరిగింది. సో ఇయర్ క్యాపిటల్ ఈజ్ ఫ్లక్చువేటింగ్. సో దట్ ఈస్ ద హియర్. అండ్ ఇక్కడ this is the capital accounts and we have 2 partners in our example. So A account and B account and by balance here we will take the initial capitals. So initial capital if we take 1 lakh, so that will be written in the credit side only. And for the capital
if partners are investing further capital. For example, initially we have 1 lakh, but this 1 lakh is not sufficient. Then partners will be able to invest more క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిటల్ సరిపోవట్లే అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క క్యాపిటల్ని పెంచుకుంటారు బై ఇన్వెస్టింగ్ క్యాపిటల్. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటే వీ విల్ రైట్ ఇన్ ద క్రెడిట్ సైడ్ ఓన్లీ, ఇన్ ద క్రెడిట్ సైడ్ ఓన్లీ. అండ్ ఒకవేళ వాళ్ళు క్యాపిటల్ని విత్డ్రా చేసుకుంటున్నారు, దెన్ వీ విల్ టేక్ ఇట్ ఈస్ ఇన్ ద డెబిట్ సైడ్. అండ్ దిస్ ఈస్ నాట్ డ్రాయింగ్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ capital withdrawn అండ్ డ్రాయింగ్స్. సో క్యాపిటల్ విత్డ్రాన్ అంటే ఏంది, డ్రాయింగ్స్ అంటే ఏంది, రెండు ఒకటేనా? కాదు. సో క్యాపిటల్ విత్డ్రాన్ అంటే ఏదైతే మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసినామో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం ఏమన్నా తీసుకుంటే, అంటే విత్డ్రా చేసుకుంటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ విత్డ్రాన్. వాట్ ఈస్ డ్రాయింగ్స్? డ్రాయింగ్స్ ఇస్ ద అమౌంట్, అంటే ఏదైతే ప్రాఫిట్ ఉందో, సో యాంటిసిపేటెడ్ ప్రాఫిట్, ఫ్యూచర్లో మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందని అనుకుంటున్నామో, లేకుంటే మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ నుంచి మనం ఏమన్నా అమౌంట్ తీసుకుంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ ప్రాబ్లంలో ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంది, సో ఎంత లేదు, రైట్, మనకి ఏమన్నా ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ నుంచి మనం ఏమన్నా తీసుకుంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. ఒకవేళ క్యాపిటల్ నుంచి ఏమన్నా విత్డ్రా చేసుకుంటే దా దాన్ని ఏమంటాం, దాన్ని డ్రాయింగ్స్ అనం, దాన్ని క్యాపిటల్ విత్డ్రాన్ అంటాం. సో ఇఫ్ దెర్ ఎనీ క్యాపిటల్ విత్డ్రాన్ వీ విల్ రైట్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాపిటల్ అకౌంట్. అండ్ ఒకవేళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే క్రెడిట్ సైడ్, క్యాపిటల్ విత్డ్రా చేస్తే డెబిట్ సైడ్, రైట్. అండ్ వాట్ ఎవర్ ద అమౌంట్ హీ ఈస్ గోయింగ్ టు రిసీవ్, అంటే ఆయన క్యాపిటల్ పెరగడానికి ఏదైతే ఐటమ్స్ వస్తున్నాయో, అంటే ఇన్కమ్స్ వస్తున్నాయో, అవన్నీ కూడా క్రెడిట్ సైడ్ రాస్తాం. సో ఆయనకు శాలరీ వచ్చింది, సో క్యాపిటల్ పెరుగుతుంది, సో వీ విల్ రైట్ ఆన్ ద క్రెడిట్ సైడ్. బోనస్ వచ్చింది, క్యాపిటల్ పెరుగుతుంది, సో క్రెడిట్ సైడ్. సో కమిషన్ వచ్చింది, క్యాపిటల్ పెరుగుతుంది, సో క్రెడిట్ సైడ్. ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చింది, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ద ఇన్కమ్ ఫర్ ద ఓనర్స్ అండ్ expense to the firm. So interest on capital, we will have interest on capital, so we will write on the credit side because it is income for the partners, right. And we have already seen ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ అన్ని పోగా లాస్ట్కి మిగిలినటువంటి ప్రాఫిట్ని ఏం చేస్తున్నాం, ఏ అండ్ బికి షేర్ చేస్తున్నాం. సో ఏదైతే మిగిలిన ప్రాఫిట్ ఉందో అది ఎవరికి ఇస్తున్నాం, ఏ అండ్ బికి వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం డివైడ్ చేస్తున్నాం. సో అలాంటి ప్రాఫిట్ ఏమన్నా ఉన్నా అది కూడా ఇక్కడ వస్తుంది, క్రెడిట్ సైడ్ మాత్రం వస్తుంది. సో క్రెడిట్ సైడ్ ఏమేమి ఉన్నాయి, ఒకటి వాళ్ళ యొక్క క్యాపిటల్స్, నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తే అది ఉంది, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ, బోనస్, కమిషన్, ఇఫ్ దేర్ ఎనీ శాలరీ, బోనస్, కమిషన్, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్, ఇవన్నీ కూడా క్రెడిట్ సైడ్ ఉన్నాయి. అండ్ డెబిట్ సైడ్లో ఏమేమి ఉంటాయి, ఒకవేళ క్యాపిటల్ ఏమన్నా విత్డ్రా చేసుకుంటే దట్ విల్ బికమ్ అండర్ ద డెబిట్ సైడ్. అండ్ ఇఫ్ ఓనర్ హ్యాస్ టేకెన్ డ్రాయింగ్స్, ఆయన ఏమన్నా డ్రాయింగ్స్ తీసుకుంటే, సొంత వాడకానికి తీసుకుంటే ఆ అమౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ ద ఇన్కమ్ ఫర్ ఫర్మ్, expense to the partners. So we are creating capital accounts and we have to assume we are the owners, and owners ki ఏమైంది, ఎక్స్పెన్స్ అయింది. సో ఎక్స్పెన్స్ విల్ బి కమ్ అండర్ ద డెబిట్ సైడ్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ విల్ బి కమ్ అండర్ ద డెబిట్ సైడ్. అండ్ ఈ మొత్తం క్రెడిట్ నుంచి ఈ మొత్తం డెబిట్ని మైనస్ చేస్తే వీ విల్ హ్యావ్ ద ఫైనల్ బ్యాలెన్సెస్ విచ్ విల్ బి ద ఫైనల్ క్యాపిటల్ అకౌంట్స్. అండ్ దిస్ ఈస్ ద ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్. సో హియర్ ఇనీషియల్ capitals are different
Initial capitals are different. Here, initial capitals are different, and closing capitals are different. So here, whatever the salary, bonus, and other interest on drawings, interest on capital, all the items are affecting the capital, right? And but in the fixed capitals, fixed capitals, we have to create the two accounts. One is the capital accounts, one is the current accounts. One is the current accounts, and capital accounts అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కావు, ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కావు, ఎక్సెప్ట్ ఇఫ్ హీ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ ఎనీ ఫర్దర్ క్యాపిటల్ అండ్ నో డ్రాయింగ్స్ హియర్, రైట్. ఏదైతే స్టార్టింగ్లో ఇనీషియల్గా ఉన్నటువంటి క్యాపిటల్ అకౌంట్స్ ఉన్నాయో వాటికి ఇఫ్ partner has introducing any further additional capital, we have to add. సో ఆయనకి ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ అమౌంట్ని యాడ్ చేస్తాం, అండ్ ఆయన ఏమన్నా క్యాపిటల్ని విత్డ్రా చేసుకుంటుంటే ఆ అమౌంట్ని మైనస్ చేస్తాం, ఆ డెబిట్ సైడ్ని రాస్తాం. సో ఈ రెండు తప్పించి క్యాపిటల్ అకౌంట్లో ఇంకే ఐటమ్ కూడా రాదు. ఒకవేళ ఆయన ఫర్దర్గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలే అండ్ ఎలాంటి విత్డ్రా కూడా చేయలే. సో అప్పుడు ఆయన యొక్క స్టార్టింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అదే బ్యాలెన్స్ అదే బ్యాలెన్స్ లాస్ట్లో కూడా ఉంటుంది, అదే బ్యాలెన్స్ లాస్ట్లో కూడా ఉంటుంది. సో ఎలాంటి చేంజ్ కూడా క్యాపిటల్ అకౌంట్లో చేంజ్ కాదు. ఆయనకి శాలరీ వచ్చినా ఏమొచ్చినా కానీ క్యాపిటల్ అకౌంట్స్ మాత్రం చేంజ్ కావు. నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్. సో కరెంట్ అకౌంట్స్ ఏవైతే రిమైనింగ్ ఐటమ్స్ ఉన్నాయో, అంటే ఎక్సెప్ట్ క్యాపిటల్, ఇన్ ద ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్, ఎక్సెప్ట్ క్యాపిటల్, all remaining items will come under the current accounts. So interest on capital, salary, pay and appropriation account, drawings, interest on drawings will be come under the current accounts. So we have to add up these all credit items, and we have to minus the all these debit items, and we will get the final amounts which is belonging to the partners.